హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఓ స్టూడెంట్ ఏదైతే డెమో రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎంటెక్ కానీ ఎంఫామ్స్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ వీడియో చెక్ చేసుకొని మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. పీజీ ఈసెట్ 2024కి సంబంధించి స్టార్టింగ్ నుంచి కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. 2023లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇచ్చాను. సో 2024 అయితే కూడా కంపల్సరీ అయితే వస్తాయి. అయితే మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 4 స్టెప్స్ అయితే ఉంది. ముందుగా స్టెప్ 1 అండ్ స్టెప్ 3 మెయిన్ మనకి ఈ 2 కూడా కీ రోల్ అనమాట. అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి గమనించొచ్చు. అయితే ఇక్కడ స్టెప్ 1 మనకి వెళ్ళినట్టయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ బబుల్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ అంటే సర్‌నేమ్, నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయండి. తర్వాత మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ నంబర్ సెల్ఫా, ఫాదరా, మదరా మాక్సిమం సెల్ఫ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అంటే ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. మాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేయండి. బై మిస్టేక్ ఒకవేళ నంబర్ మిస్ అయినా కూడా ఆల్టర్‌నేట్ నంబర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. మెయిన్ ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కేటగిరీ ఓసీయా, బీసీయా, బీసీబీయా, బీసీడీయా మీ కేటగిరీ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో పీజీ ఈసెట్ 2024 ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనుకుంటే అతి తక్కువ చార్జెస్‌తో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయబడును. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కైతే మీరు వాట్సాప్‌లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, లో చార్జెస్‌తో బయట నెట్ సెంటర్ కంటే తక్కువ చార్జెస్‌తో మీకు ఆన్‌లైన్‌లోనే చేసి మీకు రిసిప్ట్ అనేది కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్‌గా నోటిఫికేషన్‌లో గమనించినట్టయితే మనకి 23 తారీఖు నుంచి స్టార్ట్ అండ్ లాస్ట్ డేట్ మనకి ఏప్రిల్ 24 తారీఖున లాస్ట్ డేట్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ గమనించొచ్చు కేటగిరీ అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. మీరు బీటెక్ మీరు క్వాలిఫై అయ్యారా? బీఫార్మసీకా? ఎంఎస్సీయా? ఎంబీబీఎస్, ఎంసీఏయా? ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పెషలైజేషన్ అడుగుతుంది. మీరు ఏ స్పెషలైజేషన్ కంప్లీట్ చేసుకున్నారంటే బ్రాంచ్ అనేది. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులోని కొన్ని పేపర్స్ అయితే వస్తాయి. ఓకేనా? మీరు ఏ పేపర్ రాయాలనుకుంటున్నారు అది మీరు మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే నేను ఒక పేపర్ రాసాను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఫీజ్ అనేది చూపిస్తుంది. చూసుకున్నారా ఇక్కడ నాకు 900 చూపిస్ అనేది చేస్తుంది. అంటే క్యాస్ట్ ప్రకారం. ఇప్పుడు మనకి ఓసీ వాళ్ళకైతే ఒక పేపర్ అనేది గమనించినట్టయితే మనకి క్లియర్‌గా ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 2 మినిట్స్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడే మనకి క్లియర్‌గా ఎన్ని పేపర్‌లైనా మీరు రాయొచ్చు. పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 అంటూ ఒక పేపర్ అని 900 రూపీస్ అండ్ మనకి క్యాస్ట్ ప్రకారంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు 2 పేపర్‌లు అంటే 2 పేపర్‌లు, 3 పేపర్‌లు అంటే 3 పేపర్‌లు ఎన్ని పేపర్‌లైనా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్‌గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీరు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఒకవేళ ఫీజ్ పేమెంట్‌లో ఏమైనా డిఫాల్ట్ పేమెంట్ గాని కంప్లీట్ అవ్వకపోతే ముందు మీ యొక్క స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? స్టెప్ 2 దగ్గర పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఒకవేళ మీ డీటెయిల్స్ గాని చూపిస్తే మీరు ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే ప్రొసీడ్ టు అప్లికేషన్ అనేది థర్డ్ స్టెప్‌కి అయితే వెళ్తారు. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయ్యి ఇక్కడ మీకు చూపించకపోతే అగైన్ రీపేమెంట్ చేయండి. డెబిట్ అయిన అమౌంట్ వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మెయిన్ అనేది స్టెప్ 3. స్టెప్ 3 అనేది ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనకి నెక్స్ట్ ఏ విధంగా ఇంటర్ఫేస్ అవుతుందనేది మీకు ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టెప్ 3 మీద నేను ప్రెజెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ మనకి స్టెప్ 3 పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, హాల్ టికెట్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద ఇచ్చినట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీరు ఫీజ్ పేమెంట్ చేసిన మొత్తం అన్నీ కూడా మీకు విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ మనకి క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ మీరు ఫీజ్ పేమెంట్లు ఇచ్చుంటారు కదా! ఇస్తారు. నెక్స్ట్ ఫాదర్ నేమ్, సర్‌నేమ్, ఫుల్ నేమ్ యాస్ పర్ ద ఎస్ఎస్‌సి ప్రకారంగా అయితే ఇవ్వాలి. అండ్ మదర్ నేమ్ అయితే ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. జెండర్ మెయిలా, ఫీమేల్ అనేది మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్టయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ చాలా మంది దగ్గర లేకపోతే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ అనేది ఉంటుంది కదా! అక్కడ మీకు ఆల్రెడీ నంబర్ అనేది జనరేట్ అనేది అయ్యి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నంబర్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్‌గా ఇప్పుడు చూసుకోవచ్చు కాలమ్‌లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర లేకపోతే ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఇవన్నీ కంపల్సరీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా?
ఇక్కడ యెస్ మీదా కాదా 60,000 బిలో 1 లాఖ 2.5 లాఖ ఇన్‌కమ్‌లో మీకు చూపిస్తుంది కాబట్టి క్లియర్‌గా. ఇక్కడ నంబర్ మీరు ఎంటర్ చేసినా కూడా మనకి ఇక్కడ అమౌంట్ కూడా అనేది చూపిస్తుంది. అండ్ వాలిడ్ డేట్ అనేది కూడా చూపిస్తుంది. మీదా కాదా క్యాండిడేట్ నేమ్ కూడా చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాదంటే నో. ఓకేనా? మీదా లేకపోతే డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇన్‌కమ్‌లో ఏ విధంగా కాలమ్ వచ్చిందో అదే విధంగా కాలమ్ వస్తుంది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే టిక్ మార్క్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ గాని ఉంటే దాని ప్రకారం మీరు టిక్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఆ సీరియల్ నంబర్ ఎంటర్ చేస్తే. తర్వాత మైనారిటీయా? నాన్ మైనారిటీ అనేది అడుగుతుంది. ఒకవేళ ముస్లిమ్స్ గాని, సిక్కిమ్స్ గాని ఎవరైనా ఉంటే మైనారిటీ ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, సిక్కిం, జైన్ ఇలా ఉంటే మైనారిటీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకో. ఒకవేళ నాన్ మైనారిటీ వీళ్ళెవ్వరు కాకపోతే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెర్మనెంట్ అడ్రెస్. మీ యొక్క అడ్రెస్ ఈ యొక్క హౌస్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. విలేజ్ గాని, స్ట్రీట్ గాని, లొకాలిటీ ప్రొవైడ్ చేస్తారు. మండల్, టౌన్, సిటీ ప్రొవైడ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతున్నారు ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్ కోడ్. తర్వాత మొబైల్ నంబర్ ఆల్రెడీ ఇవన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. మీ ఈమెయిల్ ఐడీ. యాస్ పర్ ద పైన సేమ్ కిందన సేమ్ అంటే టిక్ మార్క్ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ అక్కడిదే ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్‌లో ఇచ్చుంటారు కాబట్టి అవన్నీ కూడా స్పెషలైజేషన్, హాల్ టికెట్ వచ్చేస్తుంది. ఏ ఇయర్‌లో మీరు క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫైయింగ్ ఇయర్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీడియం ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఇంగ్లీషా, తెలుగా, ఉర్దా మాక్సిమం ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషే సెలెక్ట్ చేస్తాను మాక్సిమం. నెక్స్ట్ డూ యూ అపియర్ క్వాలిఫైడ్ అండ్ గేట్ జీపీటీ ఇఫ్ యూ ప్రొవైడ్ రిజిస్ట్రేషన్ నంబర్ గేట్ ఒకవేళ గేట్ జీపీటీ ఎవరైనా క్వాలిఫై ఉండి అప్లై పెట్టాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు నంబర్. లేకపోతే లేదు. వదిలేయొచ్చు ఆప్షన్ కింద. నెక్స్ట్ మనకి ఎస్ఎస్‌సిఆర్ ఈక్వివలెంట్ 10థ్ క్లాస్ యొక్క మీరు సిటీలో చదివితే అర్బన్ ఇచ్చుకోండి. ఓకేనా? విలేజ్‌లో అయితే రూరల్ అని. తర్వాత హాల్ టికెట్ నంబరు, ఏ మంత్‌లో మీరు పాస్ అయ్యారు అండ్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్మీడియేట్ అండ్ ఈక్వివలెంట్ 10+2 డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు. లేదా ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా కూడా అర్బనా, రూరలా ఆల్రెడీ మీకు చెప్పానుగా అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే మనకి విలేజ్. డిప్లొమా హాల్ టికెట్ లేదా ఇంటర్మీడియేట్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంటర్మీడియేట్. అండ్ ఏ ఇయర్‌లో మీరు ఏ మంత్‌లో కంప్లీట్ చేశారో మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్లేస్ ఆఫ్ స్టడీ. ఏ ప్లేస్‌లో మీరు స్టడీ కంప్లీట్ 10థ్ క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు? డిప్లొమా ఫస్ట్ ఇయర్ గాని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాని ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు? ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా నేను అన్నీ కూడా మాన్యుయల్‌గా అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ ప్లేస్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్న అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత స్కూల్ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి డిప్లొమా గాని, డిగ్రీ ఈ బీటెక్ వరకు గాని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఏ ఇయర్‌లో మీరు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్ నేను 2016లో అప్లై చేశాను. నేను పాస్ అయింది 2018లో. 2000 ఇచ్చుకుంటారు. నెక్స్ట్ ఇదెప్పుడు అప్లై చేసాం, ఎప్పుడు పాస్ అయ్యాం. అన్నీ మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లోకల్ రీజన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీకు అక్కడ ఇంటర్ఫేస్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏ పేపర్ చూజ్ చేసుకున్న ఆ పేపర్ అనేది మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్. మీరు కంపల్సరీ ఫస్ట్ 6 ప్రిఫరెన్సెస్ అనేవి కంపల్సరీ ఇచ్చుకోవాలి. స్టార్టింగ్ 2 ప్రిఫరెన్స్‌లు మాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి. మాక్సిమం మీకు ఏ దగ్గరలో ఉన్న ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వేరే డిస్ట్రిక్ట్. లాంగ్ వెళ్ళొద్దు. ఓకేనా? నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2, నెక్స్ట్ ప్రిఫరెన్స్ 3, నెక్స్ట్ ప్రిఫరెన్స్ 4, నెక్స్ట్ ప్రిఫరెన్స్ 5. ఓకేనా? ఇలా ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది 50 కేబీ లోపు అప్‌లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది కూడా 30 కేబీ లోపు. ఇక్కడ నేను ఫోటో అప్‌లోడ్ చేస్తున్నాను. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా. ఓకేనా? మీరు కూడా అదే విధంగా. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇమేజ్ 50 కేబీలో లేకపోతే మనకి అప్‌లోడ్ అనేది అవ్వదు. ఓకేనా? అండ్ సిగ్నేచర్ అనేది కూడా 30 కేబీలో మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? 2 అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా మీకు ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనకి పేమెంట్ అంటే ఫోటో గ్యాలరీకి అయితే వెళ్తుంది. లేకపోతే మీ అంతట మీరే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నా దగ్గర ఒక ఫోటో ఉంది. నేను సెలెక్ట్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఓపెన్. నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది. సిగ్నేచర్ అనేది కూడా. ఆల్రెడీ నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి సైన్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. చూసారా? 2 కూడా మనకి అప్‌లోడింగ్ అనేది అయిపోయాయి. ఇయన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ అన్నీ కన్ఫర్మ్ అనుకుంటే సేవ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళి ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ డైరెక్ట్ కంప్లీటెడ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఫ్రీజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. ఇది అన్నమాట స్టెప్ 2 కంప్లీట్ ప్రాసెస్ అనేది. కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత మీకు ప్రింట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ప్రింట్ అనేది కూడా జనరేట్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్ ఎక్కడి నుంచి కూడా మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇది కంప్లీట్‌గా అప్లై చేసుకున్న పీజీ సెట్ ప్రాసెస్ అనేది
ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.